హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే పోలేలు. కొన్ని ప్లేసెస్లో వీటిని భక్ష్యాలని కూడా అంటారు, కానీ మేమైతే పోలేలనే అంటాము. నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, పెయింటింగ్ వీడియో అని చెప్పి, మా అక్క వాళ్ళ గుడి పూజకు అని చెప్పి వెళ్ళామని. ఆ రోజు మా అక్క చేసిన పోలేలు ఇవి. ఎందుకంటే నేను చేసిన పోలేలు అంత టేస్ట్ ఉండదు, అంటే టేస్ట్ ఉంటుంది బట్ అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట నేను చేస్తే. కానీ మా ఆడపడుచు చేసిన పోలేలు అయితే చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి, అసలు తింటున్న కొద్దీ తిన్నట్టు అనిపించదు, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకే నేను స్పెషల్గా తను చేసిన పోలేలు వీడియోనే పెట్టాలని చెప్పి నేను తను చేసిన పోలేల వీడియోనే నేను పెడుతున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. మీరు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా పోలేలు చేయడం నేర్చుకోవచ్చు. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, శనగపప్పు ఉంటుంది కదా మనకి, దాన్ని మనము కుక్కర్లో మీడియంగా, అంత గట్టిగా ఉండొద్దు, అంత మెత్తగా ఉండకుండా మనం నార్మల్గా ఉడకబెట్టేసుకోవాలన్నమాట. వేరే బౌల్లోకి మనం తీసేసుకొని అందులోకి ఏంటంటే సోంపు ఉంటుంది కదా మనకి, ఆ సోంపు యాడ్ చేసుకోవాలి. సోంపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ మీకు బౌల్లో కనిపిస్తున్న పిండి ఏదైతే ఉందో అదే అనమాట. నార్మల్గా జస్ట్ ఒక ఆ పప్పుని మిక్సీ పట్టుకుంది అండ్ దాంట్లోకి ఏంటంటే సోంపు యాడ్ చేసింది, అదొకటే ఉంది పిండి అందులోకి. ఓకేనా, ఆ పిండిని ఇక్కడ తీసుకొని అందులోకి బెల్లం యాడ్ చేసుకున్నాడు చిన్న చిన్నగా. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతితోటి బెల్లాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి రుబ్బేసుకొని మిక్సీలో పట్టేసుకోండి. మిక్సీ సోంపు వేసుకొని దాన్ని తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ పిండిని యాడ్ చేసుకుంటూ అందులోకి మనం బెల్లం చుంచుకుంటూ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేతితోటి మిక్స్ చేసిన తర్వాత మనం ఏదన్నా ఇక్కడ అయితే ఇది వైన్ సీసా అనమాట, బియర్ సీసా, నీట్గా కడిగేసుకొని దాంతో రుబ్బేసుకోవాలన్నమాట. మనం మిక్సీలో పడితే ఏమవుతుందంటే మొత్తం గడ్డలా అక్కడనే అతుక్కుపోయి ఉంటుంది, కొంచెం నీళ్ళు నీళ్ళు అయిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది, మనకు స్టఫ్ అనేది కరెక్ట్ రాదు మనకి. అందుకని చెప్పి ఈ విధంగా మనకు వైన్ బాటిల్ అయినా ఏదన్నా ప్లాస్టిక్ బాటిల్ అయితే మనకి అంత పర్ఫెక్ట్ ఉండదు, గాజు బాటిల్ అయితే మనకి పర్ఫెక్ట్ వస్తుంది. ఈ విధంగా చేతితోటి స్మాష్ చేస్తూ కలిపిన దాని తర్వాత మనం ఈ బాటిల్ తోటి బాగా రుబ్బేసుకోవాలన్నమాట. పిండిని రుబ్బేసుకొని నీట్గా ఉన్న ఒక బౌల్లోకి మనం తీసేసుకోవాలి. ఈ పోలేలు అంటే మేము నైవేద్యం గురించి ప్రిపేర్ చేస్తున్నాం. ఎవరికంటే సేవాలాల్ మహారాజ్కి అండ్ మరియా మయాడి ఇద్దరు ఉంటారు. గుడి పూజ జరిపిస్తున్నారు బంజారాస్ అంటే అక్కడ సేవాలాల్ మహారాజ్ ఉంటారు అండ్ దాంతోపాటుగా మరియా మయాడి కూడా ఉంటారు. మరియా మయాడికి ఏంటంటే నాన్ వెజ్ వర్తిస్తుంది, బట్ సేవాలాల్ మహారాజ్కి అలా కాదు. మనకి పాడి పశువుల్ని హింసించకూడదని చెప్పి ఆయన నినాదం అన్నమాట. అందుకని చెప్పి ఆయనకి స్వీట్ పోలేలు మ్యాక్సిమం బంజారాస్లో సేవాలాల్ మహారాజ్ పూజ జరిపిస్తున్నారంటే అది స్వీటే ఉంటుంది, అది అందులో పోలేలే ఉంటాయి. అందుకని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా, పాత పొయ్యి మీద కాకుండా ఇది నైవేద్యం కాబట్టి కొత్త పొయ్యి మీదనే మేము ప్రిపేర్ చేస్తున్నాం నైవేద్యాన్ని. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఏమనంటే పిండి ఎందుకు పసుపు కలర్లో ఉందని చెప్పి. ఆ పిండి కలిపే ప్రాసెస్లో ఏంటంటే మా ఆడపడుచు అందులోకి పసుపు యాడ్ చేస్తుంది అనమాట. పసుపు యాడ్ చేసింది కాబట్టి అది ఎల్లోయిష్గా ఉంది. ఈ విధంగా మీరు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే జస్ట్ మనం పూరి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసిన తర్వాతనే శనగపిండిని మిక్సీలో పట్టేసుకొని ఆ స్టఫ్ని ప్రిపేర్ చేసుకుంది మా అక్క. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ విధంగా పోలీని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేసిందో. ఇక్కడ పిండి తీసుకుంటుంది కొద్దిగా లైట్గా, మనకు ఎంత అయితే కావాలో అంత. కొన్ని ప్లేసెస్లో ఏమంటే చిన్నగా చేస్తారు పోలేల్ని, మాకు అలా చేయదు. మనకు రొట్టెలు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో చేస్తుంది. ఈ విధంగా పిండిని తీసుకొని లైట్గా కొంచెం పూరీ సైజ్ లాగా చేసేసుకొని అందులోకి స్టఫ్ని యాడ్ చేసేసుకుంటుంది. కొందరు ఏంటంటే బెల్లం కాకుండా చక్కెర కూడా యాడ్ చేసుకుంటారు. కానీ మా ఇంట్లో అని కాదు, నేను మా అక్క మా ఇంట్లో ఎవ్వరు కూడా చక్కెరని అంత ఇష్టపడరు, బెల్లమే ఇష్టపడతారు. కాబట్టి మా అక్క బెల్లంతో చేసింది. ఎందుకంటే నైవేద్యం అని మనం చేసినవి మొత్తం దేవునికే పెట్టేయం కదా, మనం కూడా తింటాం కదా, అందుకని చెప్పి బెల్లంతో ప్రిపేర్ చేస్తుంది.
ఈ విధంగా స్టఫ్ మొత్తం అందులోకి యాడ్ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తుంది. పైనుంచి మొత్తం క్లోజ్ చేసి కింద పైన మొత్తం కవర్, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది అనమాట. ఆ స్టఫ్ లోపల ఫస్ట్ లేయర్ మీద పెట్టేసి దాని తర్వాత కవర్ పెట్టేసిన తర్వాత దానిపైన ఆయిల్ పెట్టేసుకుంటే మనకేంటంటే అది తొందరగా సాగుతుంది అనమాట, తొందరగా అయిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ ఇప్పుడు చూసారు కదా మీరు, ఆ చిన్న రోలర్ తోటి రోల్ చేసింది ఇప్పుడు చేతితోటి చేస్తుంది. మనం ఏ విధంగానే చేసుకోవచ్చు, బట్ రోలర్ తోటి ఏంటంటే కొందరికి అంత బాగుండదు, బాగా రాదు. నాకు అనిపించింది, నేను చెప్తాను, నాకైతే రోలర్ తోటి కరెక్ట్ రాదు, చేతితోటి చేస్తేనే నాకు వస్తుంది. ఈ విధంగా అక్క చేస్తున్నట్టే చేస్తాను నేను కూడా. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని లైట్ ఇట్లా ఈ విధంగా తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ మీద ఏంటంటే ఆయిల్ పోస్తూ ఉండాలి. ఇక్కడ ఆయిల్ పోసేసిన తర్వాత ఈ పోలేల్ని జాగ్రత్తగా తీసుకొని పెనం మీద వేసేసి బాగా కుక్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని నైవేద్యం పెట్టేసేయాలి. నైవేద్యం అయిపోయిన తర్వాత వేడి వేడి పోలేలు ప్లేట్లు వేసుకొని తినేయడమే. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.